అందరికి నమస్తే. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిని మొత్తం ఔటర్ రింగ్ రోడ్ యువతలకి, అవతలకి ఒక పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ చేయబోతున్నారు. మనకు అంతవరకు క్లారిటీ ఉంది. 150 డివిజన్లు, 300 డివిజన్‌లో ఏమో చేయాలనుకుంటున్నారు. అదొక క్లారిటీ ఉంది. కానీ అసలు దీనివల్ల జరిగే నష్టం ఏందనేది తెలవాల్సిన అవసరం ఉంది. చాలా మున్సిపాలిటీలలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏందిది అసలు గవర్నమెంట్ మాతో డిస్కస్ చేయకుండా, మాతో చర్చించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏం జరుగుతుంది అసలు? దీనివల్ల రేపు వచ్చే సమస్యలు ఏమున్నాయి? గవర్నమెంట్ ఎందుకు అసలు దీన్ని ఒక ప్రజల ఇష్యూగా చూడకుండా ఇది ఓన్లీ పరిపాలన ఇష్యూగా చూస్తుంది, ఒక పాలసీ ఇష్యూగా చూస్తుంది అనేది ఒక క్వశ్చన్. దీనిపైన మాట్లాడదాం. మనతో అన్న ఉన్నారు, జక్కా వెంకరెడ్డి గారు. ఫిర్యాదుగూడ మేయర్గా పనిచేసారు మొన్న వరకు. అన్న ఈ ఇష్యూ మీద చాలా కసరత్తు చేసిండ్రు. అన్నతో మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియోని. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ పనికొచ్చే వీడియో ఇది. అన్న ఏం చెప్తారు? ఏంటి మీ స్టడీలో ఏం తెలిసింది? యాక్చువల్గా మున్సిపాలిటీలు అంటేనే ప్రజల కోసం, పురపాలికలు అంటే ప్రజల కోసం పని చేయాలి. ఎప్పుడైతే పెద్దగా చేయాలి ఔటర్ రింగ్ రోడ్ అంతే. అంతకుముందు 650 కిలోమీటర్ల మున్సిపాలిటీని ఇప్పుడు 1300, 650, 1900 కిలోమీటర్లు చేయడం అంటే అంత పెద్ద విస్తీర్ణము ఒక కమిషనరు, ఒక మేయరు ఎట్లా అడ్రస్ చేస్తారు, ఎట్లా రీచ్లో ఉంటారు. ప్రజలకు ప్రతినిత్యము లోకల్ బాడీస్తో పని ఉంటుంది. ఆ లోకల్ బాడీస్తో పని ఉన్న సందర్భం కూడా ఉన్న కౌన్సిలరు, కార్పొరేటరు, సర్పంచ్ తోటో ఒక పోలీస్ స్టేషన్లో పని ఉండొచ్చు, లేకపోతే ఒక నల్ల కనెక్షన్ దగ్గర, ఒక ఇంటి పర్మిషన్ దగ్గర, లేకపోతే ఇంటి ముందు రోడ్డు, డ్రైనేజో, లేకపోతే డ్రైనేజ్ పొంగుతుంటుంది, అది ఎట్లా క్లియర్ చేయాలి, లేకపోతే కుక్కల సమస్య ఉంటుంది, ఇది ఎట్లా క్లియర్ చేయాలి. అసలు డివిజన్స్, జోన్స్ కూడా ఉండవంట కదా. ఇది విచిత్రంగా ఉంది. 27 మున్సిపాలిటీలు యాక్చువల్గా. జిహెచ్ఎంసీ కాక ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 27. 27లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీస్ ఉంటాయి. సో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఇది విచిత్రంగా చేసారు. 300 అనేది ఎక్కడి నుంచి వచ్చిన ఫిగర్ అసలు? 300 డివిజన్లు చేయాలి అనేది అసలు ఆ ఫిగర్ ఎవరు స్టడీ చేశారు, ఎక్కడి నుంచి స్టడీ చేశారు? ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి మన హైదరాబాద్, అబ్బా మేము న్యూయార్క్ నగరం కన్నా గొప్పగా ఉంది హైదరాబాద్ అని చెప్పిన పరిస్థితి. దానికి ఇలా కొత్తగా మనం ఏదో చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఆటోమేటిక్లో అవుతున్నది. రకరకాల ఫ్యాక్టరీస్ నడిచేది నడునిస్తే చాలు, నడిచేది నడవకుండా. సో అల్టిమేట్గా ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరో కాదు, పబ్లిక్, కామన్ పబ్లిక్ ఎవరైతున్నారో వాళ్ళు పెద్దగా సఫరర్స్ అవుతారు. ఎందుకు అంటే ప్రాపర్టీ ట్యాక్స్లు ఉన్నాయి, విపరీతంగా పెరిగే ఆస్కారం ఉంది జిహెచ్ఎంసీకి, లేకపోతే మున్సిపాలిటీలకు. గ్రామీణాలు మొన్నటిదాకా విలేజెస్ ఉండే చాలా మంది, ఇంకా వ్యవసాయం నడుస్తుంది, ఇంకా బర్రెలు గొర్రెలు అక్కడ కాసుకునే మన దగ్గర ఏరియాస్ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతామంటారు. అసలు హెచ్ఎండిఏ పరిధి ఉన్నది. ఇప్పుడు అంతకుముందు చిన్న మున్సిపాలిటీలు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఉంది, ఏమైనా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాలినప్పుడు. సో ఎస్ఎన్డిపి కానీ, ఎస్ఆర్డిపి కానీ, లేకపోతే రోడ్స్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఇవన్నీ కూడా మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలో కూడా వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందో, ఓవర్ ట్యాంక్స్, వాటర్ సప్లై, ఔటర్ రింగ్ రోడ్ మొత్తం దాని పరిధిలో ఉంది. ఆల్రెడీ ఒక 2 బాడీలు మొత్తం టోటల్గా ఔటర్ రింగ్ రోడ్ లోపల పనిచేస్తానికి విస్తృతంగా ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేసి ఇంకోటి ఏదో కొత్త కోర్ సిటీ అని తీసుకొచ్చి, దీనికి ఒక డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి ఈ పర్మిషన్స్ ఓవర్ ఇవ్వాలి, లేకపోతే డెవలప్మెంట్స్ ఓవర్ ఇవ్వాలి. ఇవన్నీ అసలు ముందు ఏదైనా ఒక పాలసీ చేసే ముందు ఒక స్టడీ అంటూ జరగాలి. అసలు గవర్నమెంట్ అసలు ఆ స్టడీ ఎవరు చేసిరు తెలుస్తలేదు. ఆ స్టడీ చేస్తే వాళ్ళ రికమెండేషన్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడికి తిరిగి చూసిర్రు, ఏమేమి తిరిగి చూసిర్రు, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెట్రో వాటర్ వర్క్స్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్, కోరా హైదరాబాద్లో ఫ్రీ వాటర్ సప్లై ఉంది. పెరిఫరీ హైదరాబాద్ మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రజలు డబ్బులు కడుతున్నాం. ఇంకో సోర్స్ లేదు హెచ్ఎండికి. ఇప్పుడు హైదరాబాద్కి ఫ్రీ వాటర్ ఇవ్వాలంటే ఎవరెవరు డబ్బులు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే నీళ్ళు సప్లై ఎట్లా వస్తుంది? ప్లస్ మున్సిపాలిటీలన్నీ ఎంప్లాయీస్ అంతా మున్సిపల్ ఎంప్లాయీస్, జీతం మున్సిపల్ ఎంప్లాయీ ఇస్తారు, పని మెట్రో వాటర్ వర్క్స్ చేస్తుంది. నెల మెయింటెనెన్స్ మెట్రో వాటర్ వర్క్స్ 10 లక్షలు, 5 లక్షలు కడతారు. అథారిటీ మాత్రం మెట్రో వాటర్స్. అట్లా చేస్తేనే కనీసం ఇవాళ ప్రజలకు నీళ్లు తాగటానికి వస్తున్నాయి. ఒకసారి ఇది వచ్చిందనుకో, అది కూడా ఫ్రీ చేసి నా పరిస్థితులు వస్తే అది ఇంకా అసలు వాటర్ సప్లై ఇంకా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇట్లా మైన్యూట్, ఇప్పుడు ఏదైనా ల్యాండ్ బ్యాంక్ కావాలి, ఏదైనా ఆఫీస్ కట్టాలి, ఒక బస్తీ దవాఖాన కట్టాలనో, ఒక స్కూల్ కోసం ప్లేస్ కావాలంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరం చేసుకొస్తే ఎవరు అథారిటీ ఉంటారు, ఎవరికి రిపోర్టింగ్? ఇప్పుడు మీ ఏరియా ఫిర్యాదుగూడ ఏరియా చూస్తే ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా జిహెచ్ఎంసీ వస్తాయి కదా. ఫిర్యాదు కూడా లోపల ఉంటుంది. గట్కేసర్ ఉన్నది. గట్కేసర్ అంటే అవతల కదా, నల్గొండ, భువనగిరి, యాదాద్రి జిల్లా బార్డర్ అనమాట. బార్డర్ అక్కడున్న విలేజ్ తీసుకొచ్చే మున్సిపాలిటీ కలిపి, మున్సిపాలిటీని మళ్ళీ జిహెచ్ఎంసీలు కలిపారు. అది ఇంత ఆనుకొని ఉంటుంది గట్కేసర్ అంతే. ఔటర్ రింగ్ రోడ్కి చిన్న పరిధి యువతలు వస్తుంది, ఎక్కువ పరిధి అవతల ఉంటుంది. సో దాన్ని ఏదులాబాద్ అని ఒకటి చేసారు. అది మొత్తం కంప్లీట్గా గ్రామీణ వాతావరణం మూసి అది కూడా జిహెచ్ఎంసీకి వస్తుంది. అట్లా ఇది ఒకటే వ్యవసాయం చేస్తారు. వెస్ట్ సైడ్ కానీ, నార్త్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ అంతా వ్యవసాయ ప్రాంతాలు, ఇంకా వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి.
దాన్ని ప్రతి ఒక్కటి మనం రియల్ ఎస్టేట్ కోణంలో చూడలేం కదా. ఇంకా ప్రజలు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోణంలో జరుగుతుందా ఇదంతా? అది రియల్ ఎస్టేట్ కోణం అని చెప్పాలా, లేకపోతే పవర్ సెంట్రిక్. ఉమ్. ప్రభుత్వాలు ఎంతసేపు ప్రజల కోసం పనిచేయాలనుకోవాలి కానీ మాకే ఎక్కువ పవర్ అంతా మాకే వచ్చేసేయాలి ఉమ్. అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే గిట్లే తయారవుతుంటుంది. ఉమ్. ఎంతసేపు మేము చెప్పిందే నడవాలి. ఇప్పుడు మనం హెచ్ఎండీలు కానీ జిహెచ్ఎంసీ కానీ చూస్తున్నాం. పైనుంచి ఫోన్ వస్తే కానీ అక్కడ పనులు జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియాని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కన్నా విస్తృత అధికారులు ఉంటాయి కదా. అవును. నిజంగా అయితే ఢిల్లీని అయ్యే అవకాశం ఉందా? ఢిల్లీని కనుక ఫస్ట్ క్యాపిటల్ ఎట్లా ఉంది, ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కనుక హైదరాబాద్ చేయాలనుకుంటే హైదరాబాద్ లేని హంగులు లేని హైదరాబాద్కి అన్ని హంగులు ఉన్నాయి. ఇప్పుడు అవును. మనకు ఇంత ఎయిర్పోర్ట్ పెద్ద చేస్తే ఇంకా అనుమానాలు వస్తాయి. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మనకు డిఫెన్స్ కానీ డిఆర్డిఎల్ కానీ ఎన్ఎఫ్సి కానీ ఈసీఎల్ వందల కంపెనీలు డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పార్లమెంట్ తప్ప ఇక అన్నీ ఉన్నాయి ఇక్కడ. అవును. సో పొరపాటున సెంట్రల్ గవర్నమెంట్ పొరపాటున ఏంది అది ఇదొక కుట్రనేమో అనిపిస్తుంది. ఉమ్. దీన్ని మళ్ళీ సెకండ్ క్యాపిటల్ తీసుకొచ్చేసి యూనియన్ టెరిటరీ వేసి దీన్ని ఎక్కడ మెర్జ్ చేస్తారో అనే భయం కూడా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ప్రభుత్వం కూడా ఎందుకు ఈ స్టెప్ తీసుకుందో చెప్తలేరు. అసలు ఏం ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్తలేరు. ఎందుకు ఏం అవసరం ఉంది ఈరోజు? మన ఉద్దేశం ఏంటి? చిన్న రాష్ట్రం ఎక్స్పెరిమెంట్, బ్రహ్మాండం సక్సెస్. మొత్తం కంట్రీని నెంబర్ 1 జిఎస్డిపి కానీ లేకపోతే ఇన్కమ్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉన్నాం. అట్లాగే చిన్న జిల్లాలు చేసుకున్నాం. మనం చిన్న జిల్లాలు చేసుకుంటే మనం చూసినాం 10 సంవత్సరాల ఎంత అభివృద్ధి చెందిందో. చిన్న ఆర్డీఓ డిజిటల్ చేసుకున్నాం పరిపాలన వికేంద్రీకరణ కోసం. చిన్న మండలాలు చేసుకున్నాం. చిన్న గ్రామ పంచాయతీ తండాలను కూడా గ్రామ పంచాయతీ చేసుకున్నాం. ఎందుకంటే ఆ సర్పంచ్ అక్కడ ఉండి ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇట్లా చిన్న చేసుకుంటే పోతే ఆ మోడల్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఉన్న చిన్నదాన్ని 27 మున్సిపాలిటీలు పేదగా చేసుకొచ్చి మళ్ళీ ఏమవుతుంది? మీరు మేయర్గా పనిచేసిండ్రు కదన్నా. ఇప్పుడు మీరు ఫిర్యాదు కూడా మేయర్గా పనిచేసిండ్రు. ఇప్పుడు 300 డివిజన్లు జిహెచ్ఎంసీకి మొత్తం ఒకటే మేయర్ ఉంటాడు అని చెప్తున్నారు. ఏంది అసలు ఎట్లుంటాయి చెప్పండి డ్యూటీస్? అసలు విచిత్రం ఏంటంటే హైదరాబాదు 150 కార్పొరేటర్లు ఉండే అంత. ఇప్పుడు దాన్ని ఏ సైంటిఫిక్ మెథడ్లో వేసిరు, ఏం చేసిరు? పోనీ రీసెంట్గా జనగణన వేసిరు కదా, సెన్సస్ చేసింది స్టేట్ గవర్నమెంటే, ఆఫీషియల్ అన్అఫీషియల్ సెన్సస్ చేసింది. పోనీ దాని ప్రకారం అన్నా డివిజన్ చేయాలి. అట్లా చేయాలి. 27 మున్సిపాలిటీలో దాదాపు 590 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉండే. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు 53కి పరిమితం చేసింది. కిలోమీటర్లు ఎంత 650 కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసీలనేమో దాదాపుగా 247 కౌన్సిలర్లు. మిగతా ఏరియా అవుతుందో మిగతా 1600 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలు ఉందో దాంట్లో 53 మంది కార్పొరేటర్లు అవుతారు. ఇది ఎక్కడి శాస్త్రీయత? అసలు 300 అనే ఫిగర్ ఇదేమన్నా మ్యాజిక్ ఫిగరా లేకపోతే 300 మంది కార్పొరేటర్లు మెయింటైన్ చేయాలంటే అసెంబ్లీ కౌన్సిల్ పెడతారు కదా మీరు. ఎన్ని రోజులు పెట్టాలి ఒక కౌన్సిల్ పెట్టాలంటే? 300 మంది మాట్లాడాలంటే మాకు 26 మంది కార్పొరేటర్లు ఉంటేనే మాకు ఒక హాఫ్ డే సరిపోదు. అసలు ఏదో అవకాశం ఇచ్చి కన్నా లంచ్ టైం అవుతుంది కదా కంప్లీట్ చేద్దాం 10 నుంచి 1 గంట వరకు అనేది. అట్లా ఇష్యూ బేస్డ్. ఇంకొకటి జిహెచ్ఎంసీ యాక్ట్ వేరు, మున్సిపల్ యాక్ట్ వేరు. జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలనేమో ఉన్న కేసీఆర్ గారు తీసుకొచ్చిన చట్టంలోనేమో ఆ చట్టంలో మున్సిపల్ కౌన్సిలే అథారిటీ, ఫైనల్ అథారిటీ. బడ్జెట్ అప్రూవల్స్ కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇది కానీ అంటే ఉన్న కార్పొరేటర్లే ఓటింగ్ చేస్తే అదే బడ్జెట్ కేటాయింపులు కానీ ఇంకేదైనా కానీ జరుగుతుంది. ఎందుకంటే కార్పొరేటర్లందరికీ ఇండివిజువల్ అవకాశాలు వస్తుంది. మా గల్లీలో ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది అని కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తే కౌన్సిల్ దాన్ని ఆమోదం చెప్తుంది. కానీ జిహెచ్ఎంసీ యాక్ట్ డిఫరెంట్. జిహెచ్ఎంసీ యాక్ట్ ఎట్లా ఉంటుంది? జిహెచ్ఎంసీ యాక్టు కౌన్సిల్ నిర్ణయం కాకుండా వీళ్ళకు స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఓ 10 మందో 15 మందో ఆఫీసర్లు ప్లస్ వీళ్ళు కూర్చొని బడ్జెట్ అలొకేషన్ చేస్తారు తప్ప అసలు ప్రాంతంలో మాకు ఈ అభివృద్ధి కాలనే చర్చనే జిహెచ్ఎంసీ లోకల్ సమస్య డిస్కషన్ ఉండదు. రాదు, అవకాశమే ఉండదు. ఒక మేయర్ 300 మంది కార్పొరేటర్లు ఏం మాట్లాడతారు, ఏం వింటారు? ఏదేమే ఇప్పుడు మనం అసెంబ్లీ చూస్తాం. అవును, అసెంబ్లీ 119 మంది సభ్యులు, అందులో ఒక స్పీకర్ 118 మంది. వాళ్ళు మాట్లాడడానికి వారం రోజులు 10 రోజులు పెడితే ఇంకా చాలా మంది మాట్లాడని ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళ సమస్య మీద. 300 మంది కౌన్సిల్ సభ్యులు మాట్లాడాలంటే ఎన్ని రోజులు పెట్టాలి? 300 మంది కౌన్సిల్లో మళ్ళీ దీంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళు కూడా కౌన్సిల్కి అటెండ్ అవుతారు. సో దాదాపు అంటే 350-400 మంది కౌన్సిల్లో రిప్రజెంట్ చేసి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు ఇదంతా. ఇది ఏమవుతుందో తెలియదు. నేను స్ట్రాంగ్గా ఏమంటా అంటే యాజ్ టీజ్గా బ్రహ్మాండంగా ఒక్కొక్క మున్సిపాలిటీ పోటీ పడి మంచిగా చేస్తుంది. వాళ్ళకి ఏమన్నా నువ్వు సహాయం చేయదలుచుకుంటే 100 కోట్లు ప్రతి మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తే 5 ఏళ్ళలో బ్రహ్మాండంగా 500 కోట్లతోటి అద్భుతంగా జిహెచ్ఎంసీలో ఏదైతే అనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ తయారవుతాయి. ప్లస్ వాళ్ళ సెల్ఫ్ రెవెన్యూ వాళ్ళు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రాపర్ ట్యాక్స్ ప్రాపర్ కలెక్ట్ చేస్తారు. లేకపోతే మన షాప్స్కి ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ ప్రాపర్ కలెక్ట్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు.
హరితహారం చెట్ల మీద ఎక్కువ ఫోకస్ చేసి మంచిగా గ్రీనరీ చేస్తారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకు ఇప్పుడు ఈ 300 డివిజన్లో లేకపోతే ఇంత పెద్ద జిహెచ్ఎంసీ ఎందుకు చేస్తున్నారు ఏమైనా ఐడియా ఉందా మీకు? పేరు గొప్పగా ఉండాలి, మనం చేసేది ఏం లేదు, ఉన్నదాని పేర్లు బౌండరీలు మార్చేసి దాన్ని మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేసింది ఏం లేదు, ఉన్నదానికి పేరు మార్చాలి, లేకపోతే విస్తృతి బౌండరీ మార్చాలి, రూపురేఖలు లేకపోతే మార్చాలి. ఇంకోటి ఏదైనా తీసుకొచ్చి ఆడబెట్టాలి. దీనికోసం ఇక బ్రాండ్ మారుతుంది. హైదరాబాద్ అనేది ఆల్రెడీ పెద్ద గొప్ప పేరు ఉన్నది. ఈరోజు ఏదో విస్తృత పెంచి అవుటర్ రింగ్ రోడ్ అంతా చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకేదో చేసినా అంటే సడన్గా హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందా? ఉన్నదే బ్రహ్మాండంగా ఉంది, కొత్తగా ఇవ్వాలి పెంచాలి, దాన్ని కాపాడితే చాలు. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల హైదరాబాద్ ఇమేజ్ కాస్త బ్రాండ్ దెబ్బతింటుంది. కానీ మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం రాదన్న. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తాం మనం, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏరియాలో వాన వస్తే వరదలు వస్తే ఎవరు పట్టించుకోరు. మున్సిపాలిటీలో కొంచెం స్పీడ్గా ఉంటుంది, ఎవరో ఉడ్చేతోళ్ళు వస్తారు, ఆ వాటర్ను పంపించే ప్రయత్నం చేస్తుంటారు, ఏదో నడుస్తుంటుంది వర్క్. ఇదంతా డిస్టర్బ్ కాదా? ఇప్పుడు కమిషనర్ చెప్తే 10 మంది వర్కర్స్ ఇమీడియట్గా వచ్చి ఏ రాత్రో ఏ పగలైనా చేస్తారు. ఆ జిహెచ్ఎంసీ కమిషనరు ఎవరికి చెప్తాడు, ఎవరు వస్తారు, ఏమొస్తారు, సర్కిల్ పెంచుతా అంటున్నారు. అసలు ఫస్ట్ లీక్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్ అంటే దీన్ని 4, 5, 3 చేస్తామని ఒక లీక్ ఇచ్చింది. లీక్ ఇచ్చి 3-4 ముక్కలు చేస్తారు, ఈస్ట్ వెస్ట్, లేకపోతే రాచకొండ, హైదరాబాద్, సికింద్రాబాద్, ఇంకేదో అన్నారు. అంటే పబ్లిక్లో సరేలే ఏదో డివిజన్ అవుతున్నట్టుంది అనిపించింది. కానీ అట్లాంటి డివిజన్ అంటే కార్పొరేషన్లు ఎన్ని డివైడ్ చేస్తారో తెలియకుండా, అసలు ఎన్ని చేస్తారో ఒక అంచనాకు లేకుండా కార్పొరేటర్లు ఇన్ని డివిజన్లు చేయడం ఏందో నాకు అర్థం కాలే. ముందు నువ్వు నిజంగా 4 కార్పొరేట్లు చేస్తే సెంట్రల్ చేయి, ఉన్న జిహెచ్ఎంసీ యాస్టీస్ ఉంచు, ఈస్ట్ అంతా ఒకటి చేయి, సౌత్ ఒకటి చేయి, నార్త్ ఒకటి చేయి, ఇంకేమని చేయి. అంటే ఒక పెద్ద ఏరియా చేసి డబ్బులు లోన్లు తీసుకురావచ్చు అనే ప్లాన్ ఉంది గవర్నమెంట్కి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉంది, SB2 ఇప్పుడు నడుస్తుంది. స్వచ్ఛ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో ఈ అవార్డ్స్ కానీ మున్సిపాలిటీలు చేసే పర్ఫార్మెన్సెస్ కానీ అదంతా వాళ్ళు ఒక పారామీటర్స్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా. ఆ స్వచ్ఛ భారత్ మిషన్ కింద కొన్ని పారామీటర్స్, ఆ పారామీటర్స్లో దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ పారామీటర్స్ ఫిల్ఫిల్ చేస్తే వాళ్ళకు ది బెస్ట్ లివబుల్ సిటీ అనో లేకపోతే బెస్ట్ రకరకాల కేటగిరీస్ కింద పాపులేషన్ బట్టి ఇస్తారు. మనది పెద్ద పాపులేషన్ కింద ఒక్కొక్కటే మున్సిపాలిటీ అవుతుంది. మనది 50,000 పాపులేషన్, 1,00,000 పాపులేషన్, 2,00,000 పాపులేషన్, ఇన్ని పాపులేషన్ కేటగిరీలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రకరకాలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే రకమైన కేటగిరీ వెళ్ళిపోతుంది, ఏం చేస్తుంది, పెద్దదానికి చేస్తుంది, దాన్ని స్పెండ్ చేసేది ఎట్లా, అసలు ఎట్లా వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు అంత ఫోకస్ చేస్తుంది? చిన్న మున్సిపాలిటీలు అయితే దాన్ని పొలిటికల్ ప్రెషర్ పెట్టుకుంటాం, ఆ లీడర్ నాయకుడు వెళ్ళి 4 సార్లు ఆఫీస్కి వెళ్ళి ఫండ్స్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు TFIDC ఉంది, TFIDC ఫండ్ చేస్తుంది మున్సిపాలిటీలో, అప్పులు ఇస్తుంది, అప్పులు తెచ్చుకుంటారు, ఇంకేమైనా అవసరం అయితే పెంచుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచుకుంటారు. మళ్ళీ మున్సిపాలిటీస్ కడతాయి డబ్బులు, మున్సిపాలిటీసే కట్టదు. మున్సిపాలిటీ కట్టకపోతే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, గవర్నమెంట్ కడుతుంది. చాలా మున్సిపాలిటీస్ కట్టట్లేదు, గవర్నమెంటే మేము కట్టేస్తాంలే అని డైరెక్ట్ చెప్తారు అది. సో ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడైతే చిన్న మున్సిపాలిటీలు, చిన్న గ్రామ పంచాయతీలు, చిన్న రాష్ట్రాలు అనే కాడికి తీసుకొచ్చి ఇదంతా ఒకదానికటి చేసి ఇదేమన్నా ఇటు చంద్రబాబు నాయుడు ఇటు మోడీ మధ్యన కుట్రల రేవంత్ గారిని ఏమైనా వాడుకొని ఇదేమైనా యూనిటరీ చేస్తారా, సెకండ్ క్యాపిటల్ చేస్తారా? ఇది ఇంకొక బిగ్గెస్ట్ వర్రీ. అయితే తెలంగాణ నిర్వీర్యం చేయడమే కదా లక్ష్యం. ఇద్దరు మనకి శత్రువులు, ఇటుపక్క శత్రువులు ఉండి మనని యూనిటరీ చేసి పడేస్తే కథం తెలంగాణ అయితే మనం కష్టపడి కొట్లాడి ఇన్ని సంవత్సరాలు చేసి ఇంతమంది బలిదానంతో సాధించుకున్నాము, అది కాస్త కథం సైలెంట్గా కిల్ చేసేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఇది అసలు టెరైన్గా ఏం జరుగుతుందో, దీని ఇంకా మంత్రాంగం ఏందో యంత్రాంగం ఏందో తెలియదు, కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ అసలు ఏం అడ్రస్ చేసిందో, వీటిని ఎవరితో డిస్కస్ చేసిందో, ఎవరితో మాట్లాడిందో ఏమీ తెలియదు. సడన్గా రాత్రి నిర్ణయాలు, పొద్దుగాల జీవోలు, మరుసటి రోజు పేపర్లో హెడ్లైన్స్. జనమే ఆలోచించాలి. అందరికి జనం అంటే మనమే, మనం అంటే జనమే, అందరికి బర్డెనే. బట్ ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేయాలి, ఎందుకు అనేది ఒక క్వశ్చన్ చేయాలి. ఎందుకో సమాధానం చెప్తలేరు గవర్నమెంట్, అదే ఇక్కడ పెద్ద అనుమానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.